శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. మనం ఇప్పుడు మూఢమిలో చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏమిటి అనే విషయాలను సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ నవమి బుధవారం అనగా మే 1, 2024 లగాయతు క్రోధినామ సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ ఆదివారం అనగా జూలై 7, 2024 వరకు శుక్రమూఢం ఉందండి. అలాగే క్రోధినామ సంవత్సర చైత్ర బహుళ ద్వాదశి ఆదివారం అనగా మే 5, 2024 నుండి వైశాఖ బహుళ దశమి శనివారం అనగా జూన్ 1, 2024 వరకు గురుమూఢం ఉంది. శుక్రమూఢమి గురుమూఢమి రెండు ఉన్నాయి. పోతే శుక్రమూఢమి మరొకసారి కూడా వస్తుందండి. అది ఎప్పుడంటే పాల్గొన మాసంలో పాల్గొన బహుళ చవితి మంగళవారం అంటే 18 మార్చి 2025 లగాయతు ఫాల్గుణ బహుళ చతుర్దశి శుక్రవారం అనగా 28 మార్చి 2025 వరకు మళ్ళీ శుక్రమూఢం ఉంది. కాబట్టి శుక్రమూఢమి గురుమూఢమి రెండు ఉన్నాయి. అయితే మే 1వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు మనకు ఏ శుభ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కుదరదండి పంచాంగం ప్రకారం. ఎందుకంటే మే 1 నుంచి జూలై 7 వరకు శుక్రమూఢమి గురుమూఢమి ఉన్నాయి. ఆ తర్వాత జూలై 6వ తేదీ నుంచి మళ్ళీ ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అది ఎప్పటిదాకా ఉంది? ఆగస్టు 4వ తేదీ వరకు ఉంది. కాబట్టి మే 1 లగాయతు ఆగస్టు 4వ తేదీ వరకు మనకు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీల్లేదని పంచాంగం తెలియజేస్తుంది. అయితే మనకు ఇదే సమయంలో చైత్ర వైశాఖాల్లో అంటే దాదాపుగా మే నెలంతా డొల్లు కర్తరి నిజ కర్తరి కూడా ఉన్నాయండి. కాబట్టి ఏమీ బాగలేదని చెప్పి పంచాంగం పూర్తిగా తెలియజేస్తుంది. అయితే మనము చేయకూడని పనులు ఏమిటనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం. ఈ మూఢం అంటే ఏంటో కూడా ముందు మనం తెలుసుకోవాలి. మూఢమి అంటే చీకటి అండి. శుక్రుడు గురుడు సహజ శుభగ్రహాలు అవి రెండు. ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడికి దగ్గరగా వచ్చిపోతుంటాయి. అందులో శుక్రుడు గురుడు శుభగ్రహాలు కదా. ఇవి సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు వాటి స్వశక్తిని కోల్పోతాయి, కొంచెం బలహీనపడతాయి. అంటే వాటి శక్తి అంత తీవ్రంగా ఉండదన్నమాట. అందువల్ల బలహీనంగా ఉన్న సమయంలో మనం పనులు చేసుకుంటే మన పనులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. కాబట్టి చేసుకోకూడదు అనేది శాస్త్ర నిర్ణయం, జ్యోతిష్ శాస్త్ర పండితులు చెప్తున్నటువంటి విషయం అన్నమాట. అయితే ముఖ్యంగా ఈ మూఢవ సమయంలో పెళ్లి చూపులు చూడకూడదండి. కొత్తగా పెళ్లి చూపులు చూడకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. దానికన్నా ముందు నిశ్చయితాంబూలాలు అసలు తీసుకోకూడదు, లగ్న పత్రికలు రాసుకోకూడదు, గృహప్రవేశాలు చేసుకోకూడదు, కొత్తగా భూమి కొనకూడదు, ఇల్లు కొనకూడదు, భూమి పూజ శంకుస్థాపనలు చేయకూడదు, కొత్తగా బావులు చెరువులు తవ్వకూడదు, అలాగే పుట్టెంట్రుకలు కూడా ఇవ్వకూడదు. ఇలాంటి కొన్ని నియమాలు. ముఖ్యంగా దేవతా ప్రతిష్ఠితములైనటువంటి దేవాలయాలు అలాంటివి కూడా మూఢంలో ప్రారంభించకూడదు. ఇవన్నీ చేయకూడదని చెప్పి మనకు పంచాంగం తెలియజేస్తుంది. అలాగే ఈ మూఢంలో చేసుకోదగ్గ పనులేంది అవి కూడా చూద్దాం. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులన్నీ చేసుకోవచ్చండి. అంటే వ్యవసాయానికి మనము పనిముట్లు, నాగలి ఇవన్నీ వాడతాం కదా. అసలు ఏ వృత్తి అయినా వృత్తి సంబంధమైన పనిముట్లన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చు, మరమ్మతులు చేసుకోవచ్చు. గోవులకు పాకశాలలన్నీ కూడా మరమ్మతులు చేసుకొని అవన్నీ రక్షించుకోవచ్చు.
వాటికి తగినటువంటి మరమ్మతులు అన్నీ చేసుకోవచ్చు. ఒకవేళ 3వ నాటికి భూమిలో పంట ఉందనుకోండి, ఆ పంటను చక్కగా కోసుకొని ఫలసాయాన్ని ఇంటికి తీసుకొని వచ్చి గాదెల్లో దాచిపెట్టుకోవచ్చు. ఆ తర్వాత భూమిని మరలా కూడా దున్ని తర్వాత వేసే పంటకు సిద్ధం చేసుకోవచ్చు. ఏమి దోషం లేదు. అలాగే మనకు చేయకూడనివి ఏంటంటే కొత్తగా బావులు తవ్వకూడదండి, కొత్తగా చెరువులు తవ్వకూడదు. అలాగే కొత్తగా ఏది కూడా వ్యాపారం ప్రారంభించకూడదు. వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్త గ్రంథాలు ఏవి కూడా ఖాతాలు రాసుకోకూడదు. అలాగే కొత్తగా ఏది అండి మనం వాహనం కొనుక్కోకూడదు. ఒకవేళ కొనుక్కున్నా దాన్ని తర్వాత 3వ వెళ్ళినాక మాత్రమే వాడాలి. అలాగే వివాహ సంబంధమైన పనులు, ఉదాహరణకు మీరు 3వకు ముందు నిశ్చితార్థం చేసుకొని లగ్నం పెట్టుకొని ఉన్నారనుకోండి, ఆ పెళ్లికి సంబంధించిన పనులన్నీ చేసుకోవచ్చండి. ముందస్తు పనులు కావాల్సిన ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి 3వలో అన్నీ చేయకూడదు అనే నియమం ఏం లేదండి, చాలా వరకు చేసుకోవచ్చు. ఇప్పుడు మానవుడు పుట్టినాక అనేక సంస్కారాలతో పునీతుడవుతాడండి. ఇప్పుడు బిడ్డ పుట్టినాక బారసాలు చేసుకోవచ్చు, అంటే నామకరణ మహోత్సవం చేసుకోవచ్చు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారము నామకరణానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. 11వ రోజు బాలెంత స్నానం చేసినాక 21వ రోజు లేదా 3వ నెలలోనూ నామకరణం చేసుకోవచ్చు. దానికి 3వకి ఏమి సంబంధం లేదు. అలాగే అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అలాగే మనకు అనేక సంస్కారాలు ఉన్నాయి. షష్ఠి పూర్తి చేసుకోవచ్చు. ఆ 3వలో వచ్చింది అనుకోండి 60 ఉగ్రరథ శాంతి చేసుకోవచ్చు. అక్కడ ఏది వచ్చినా 3వలో ఇవన్నీ చేసుకోవచ్చు అండి. అలాగే మృత్యుంజయ శాంతి, రౌద్రి శాంతి, సహస్ర చంద్ర దర్శనము, కాలస్వరూప శాంతి 100 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి 3వలో అప్పటికి చక్కగా మహామృత్యుంజయ శాంతి ఇవన్నీ చేసుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద ఇప్పుడు ఆడపడుచు ఉందనుకోండి, మామూలుగా పద్ధతుల్లో ఎప్పటి మాదిరిగానే పుట్టింటికి పోవచ్చు రావచ్చు, మెట్టింటికి పోవచ్చు రావచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కాదు కొత్తగా పెళ్ళి అయినటువంటి నూతన వధువు 3వలో గృహప్రవేశం చేయకూడదు, అది నిబంధన. మామూలుగా అయితే వెళ్ళి రావచ్చు. ఏదైనా వైద్యశాలకు వెళ్ళాలనుకోండి, గర్భిణీ స్త్రీలు లక్షణంగా వెళ్ళచ్చు, దానికి ఏమి నిబంధనలు లేవు. అన్నిటికీ మనం 3వ చూడాల్సిన అవసరం లేదు. అత్యవసరమైన పనులన్నీ చేసుకోవచ్చండి. 3వని అడ్డం పెట్టుకొని మనం తప్పుకోవడానికి వీలు లేదు. ఒకవేళ స్త్రీలు ఎవరైనా గర్భిణీ స్త్రీలు పుట్టింటికి అట్లా వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, భర్త తోడుగా తీసుకొని వెళ్ళి రావచ్చు. ఒకవేళ నూతన వాహనములను ఖచ్చితంగా కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొనుక్కొని పెట్టుకొని 3వ అయినాక వాటిని ప్రారంభం చేసుకోవచ్చు పూజ చేసి. అర్జెంటుగా అప్పటికప్పుడు 3వలో విదేశాలకు పోవాల్సిన అవసరం వచ్చిందనుకోండి వెళ్ళచ్చు, దానికేం పెద్ద ఇబ్బంది లేదు. కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకోండి 3వని అడ్డం పెట్టుకుంటే ఉద్యోగం పోతుంది కదా, కాబట్టి ఉద్యోగాల్లో చేరచ్చు. కాబట్టి వ్యాపార పనులన్నీ ఎప్పటికప్పుడు అన్నీ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ 3వలో చేయవలసినవి చేయకూడనివి ఇలా ఉన్నాయండి. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు అందరం కూడా ఆగస్టు 4వ తేదీ వరకు ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి మనకు పంచాంగ రీత్యా తెలుస్తున్నది. కాబట్టి ఇది అందరూ గమనించి ప్రవర్తిస్తారని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.